సూర్యాపేట జిల్లాలో నకిలీ వరి విత్తనాలు కొని నిలువున మోసపోయిన అన్నదాతలకు తమకు న్యాయం చేయాలని కన్నింటి పర్యంతమయ్యారు రైతులు. జిల్లాలోని చివ్యంల, పెన్పహాడ్, సూర్యాపేట, మోతే మండలాల్లో పెద్ద ఎత్తున మోసపోయిన రైతులు గ్రామాల్లో తిరిగి దిగుబడి ఎక్కువగా వస్తుందని నకిలీ వరి విత్తనాలను రైతులకు అంటగట్టారు ప్రైవేట్ కంపెనీల ఏజెంట్లు. మామూలుగా నాటు వేసిన 90 రోజుల్లో వరి ఈని, వరి కొంకులు బయటికి వస్తాయి. కానీ ఈ నకిలీ విత్తనాల వల్ల 45 రోజుల్లోనే వరి కంకులు బయటికి వచ్చి మొత్తం తాలూకా మారిపోయిందంటూ కన్నింటి పర్యంతమయ్యారు అన్నదాతలు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఎవరు వేసి సార్ నాకు నిద్ర పట్టట్లేదు సార్, నా పరిచయం బాగాలేదు, మందు పోసుకొస్తా సార్, ఈ పై ఎట్టని కూడా సార్ నేను చెప్తున్నాను. ఈ సేలు జరగని 7 ఎకరాలు ఇది చిన్న విషయం కాదు సార్, ఇది నా పరిచయం జరుగుతుంది, ఒక్క మళ్ళీపోతుంది, వాళ్ళందరూ కలిసి పొలకాడి పోతారు చూడండి. నా తప్పుడు నన్ను అడుగురు సార్, మీ తెల్లం పెడతా మీరు ఏం చేస్తారో చేరి నన్ను మాయ చేసి మధురాలు చేసి మంచి వడ్డాలు ఇచ్చాడు సార్. నాకు ఇట్లా అనుకోలే, మా అమ్మ బస్తాలు దొక్కుతుంది సార్, డబ్బులు మంది రోజులు కొట్టి డబ్బులు కొట్టి కుప్ప చేసి సార్. మా పరిచయం సార్, ఇది పరిచయం సార్, మీరు ఒకటి ఆలోచించుకోండి సార్. నాకు ఒక్క పడిపోతుంది సార్, పొలకారు తీసుకుపోతాను, 7 ఎకరాలు ఆడి పెట్టాను సార్. నేను ఏం చేయాలి సార్, మీరు చెప్పండి సార్, పరిచయం తీసుకుంటాను సార్. నేను 6 రోజులు 10 రోజులకి నేను ఫోన్ చేస్తాను, అసలు లెక్క చేస్తాను నేను రాబట్లే, ఎవరితో చెప్పి వేరే చెల్లితో చెప్పి గురించి రాబట్లేదు సార్. మా పరిచయం ఎందుకు చెప్పండి, ఈ మందు డబ్బా తీసుకొని పోసుకొని చేస్తా, లాస్ట్కి మాత్రం నువ్వు చెప్తాను ఏమైతే అంతవరకు వస్తా, అంతవరకు నేను నీళ్ళ చేస్తా, అక్కడ పోను నిన్నే ఈ మిల్లు ముంగల్లో చేస్తా. ఈ పొలం చూసి మీరు చూర్రి, ఈ పరిచయం మీరు కనిపారు, 1 కాదు 2 7 ఎకరాల పొలం మీకు చేసింది.